ఈయన చూడు తీసుకున్నది అది చూడండి వాటర్ తీసుకునే వాటర్ తీసే కొద్ది వస్తాయి అనమాట పాపనాశనం దగ్గర. శ్రీశైలం వెళ్ళడానికి సొరంగ మార్గం ఇది. ఋషులు మునులు వెళ్ళేవారు. శ్రీశైలం వెళ్ళడానికి దారి అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే ప్లేస్ ఏంటంటే ఉమామహేశ్వరం, నాగర్ కర్నూలు డిస్టిక్, అచ్చంపేట మండల్, రంగాపూర్ గ్రామంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది భోగమహేశ్వరం. అంటే ఉమామహేశ్వరం మేము కొండపైన ఉంటుంది. కొండకి కింది భాగాన ఉన్నటువంటి ఈ యొక్క ఆలయ క్షేత్రాన్ని భోగమహేశ్వరం అంటాము. ఇక్కడి నుంచి మనకి కొండపైకి ఎక్కడానికి 600 మెట్లు ఉంటాయి అన్నమాట. మనం ఇప్పుడు వెళ్ళేది రహదారి అనమాట. రహదారి నుంచి వెళ్తున్నాం. మీకు పైకి వెళ్తుంటే ఘాట్ సెక్షన్స్ ఎలా ఉంటాయో చూపించడానికి ఈ యొక్క మార్గం చూపిస్తున్నాను. చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు రండి, చాలా బాగుంటుంది. ఘాట్ సెక్షన్స్ శ్రీశైలం కన్నా ఎక్కువగానే ఉంటాయని, అంటే దగ్గర మలుపులు అక్కడికక్కడే ఘాట్ సెక్షన్ ఉంటుంది. మనం ఆలయం దగ్గరికి అయితే వచ్చేసినాం. పూర్తి విషయాలు తెలుసుకుందామండి. మనం చూస్తున్నటువంటి ఈ కొండలు ఉమామహేశ్వర క్షేత్రానికి సంబంధించినటువంటి కొండలు. ఈ ఆలయం పూర్తిగా ఎత్తులో ఉంటుందన్నమాట. సముద్ర మట్టానికి 500 అడుగుల ఎత్తులో ఉన్నామన్నమాట. మనం ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. లొకేషన్స్ మాత్రం సూపర్గా ఉంటుంది. కొండలు, పెద్ద కొండలు, తర్వాత లోయలు కూడా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఉమామహేశ్వరం టెంపుల్ చూపించబోతున్నాను. ఇక్కడ పాపనాశనం తర్వాత ఆలయం చాలా ఉంటాయి, చూపిస్తాను మొత్తం క్లియర్గా. మళ్ళీ ఎందుకు చూస్తున్నానంటే వెనుకకి కోతులు చూడండి ఎట్లా వస్తున్నాయి, ఎట్లా అటాక్ చేస్తున్నా అర్థం అవ్వట్లేదు కోతులు. ఇక్కడ కోతులు విపరీతంగా ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అటాక్ చేస్తాయి. తువాల తీసుకున్నది అది, తువాల కింద వేసింది. మీ వాళ్ళదేనా బండి అది? మనం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. లోపల పాపనాశనం తర్వాత శ్రీశైలం వెళ్ళినడకన వెళ్ళేటటువంటి భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి మెట్లు కూడా ఉన్నాయి. అవన్నీ చూపిస్తాను. అయితే ఈ ఉమామహేశ్వర క్షేత్రం ఏంటంటే ఒకప్పుడు పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసినటువంటి పుణ్యక్షేత్రం ఈ ఉమామహేశ్వరము. ఎందరో ఋషులు మునులు చాలామంది తపస్సు చేసినటువంటి గొప్ప క్షేత్రం ఈ ఉమామహేశ్వర క్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉమామహేశ్వరుడు పూర్తిగా కొండ చర్యల్లో ఉంటాడు. అంటే మనం ఈ ఆలయం మొత్తం కొండ కింద నిర్మాణం చేయబడింది. మనం గర్భగుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కంప్లీట్గా మనం కొండ కింద ఉన్నట్టుగానే లెక్క, అట్లా ఉంటుంది ఆలయం. మనం చూస్తున్నటువంటి ఈ ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంది. ఈ ఉమామహేశ్వరం క్షేత్రం నుంచి మనం ముందుకు వెళ్తే మనకి కుడివైపున జలపాతం ఉంటుంది, చిన్నపాటి జలపాతం. కొండలపై నుంచి నిరంతరం ఆ వాటర్ అనేది రావడం జరుగుతుంది. అది చూపిస్తాను మీకు. ఈ ఉమామహేశ్వరం అచ్చంపేట నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఈ కొండపై నుంచి చూస్తే మనకి కిందికి పెద్ద లోయలు కనిపిస్తాయి. మనం చిన్నప్పుడు ఉమామహేశ్వర క్షేత్రం గురించి లెసన్లో చదువుకున్నాం. కొండ చూడండి ఎంత ఎత్తుగా ఉన్నాయి. ఈ కొండల కిందనే మనకి ఉమామహేశ్వరం టెంపుల్ అయితే ఉంది. కాకతీయులో నిర్మించినటువంటి గొప్ప క్షేత్రం ఈ ఉమామహేశ్వర క్షేత్రం. ఎవరు కొడుతురు? అరే షాకేది చెప్పినా శంకరామ లేదు, మేము ముగ్గురం వచ్చినాం. సఫారీకి వచ్చినాం. సఫారీకి వేస్తే అదే మళ్ళీ ఫోటోలు అంటే రామరాయ 2 మీరు పోతురా ఇప్పుడు? ఎవరెవరు వచ్చారు? కాదు ఇటు చూడు, వాళ్ళ స్వప్నకి చూపిస్తా స్వప్నకి. ఇప్పుడు కలిసిన పర్సన్స్ మా బావమరిది, మా చెల్లెలు అనుకోకుండా కలిసారు. చాలా హ్యాపీగా ఉంది. ఈ అన్నదాన సత్రానికి ఆపోజిట్లో మనకు పెద్ద కొండ కనిపిస్తుంది. ఆ కొండపై నుంచి నిరంతరం నీళ్లు కారుతూనే ఉంటాయి. చూడండి, ఇదే ఆ కొండ. ఎప్పుడు నిరంతరం చల్లగా ఉండే ప్లేస్ అన్నమాట ఉమామహేశ్వర క్షేత్రం. 365 రోజులు ఎప్పుడు ఎండ అనేది ఈ ప్రాంతంలో పడదండి.
అది ఒక ప్రత్యేకత. ఈ కొండకు ఉన్నటువంటి, ఈ క్షేత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఎప్పుడు చల్లగానే ఉంటుంది. ఎండాకాలంలో వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మనం ఏదో ఊటీలోనో ఎక్కడనో ఉన్నాం అన్న ఫీలింగ్ కలుగుతుంది. అంత బాగుంటుంది అనమాట. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలీదు, ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉంటాయి. చూడండి ఎంత బాగుంది, కూల్ ఉంటుంది అనమాట. సమ్మర్లో కూడా ఈ వాటర్ ఇట్లనే నిరంతరం దుంకుతూ ఉంటాయి కిందికి. బాగా చూడండి వాటర్ ఎట్లా దుంకుతున్నాయి. అన్నదాన కార్యక్రమంలో మనం భాగస్వాములం అవ్వాలంటే ఇక్కడ చందా చదివించాలండి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం చేస్తారు. నిత్యాన్నదాన క్షేత్రం అన్నమాట ఇది. ఇప్పుడు పాపనాశనం దగ్గరికి వెళ్దాం. పాపనాశనం దగ్గర వాటర్ తీసే కొద్ది వస్తాయి అనమాట. పాపనాశనం దగ్గర అక్కడ ముందుకు వెళ్తే ఉంటది. ఇక్కడ శ్రీశైలం వెళ్ళడానికి ఒక గుహ ఉంటది. ఆ గుహ తెలియదు. కింద పడితేమన్నట్లేదురా కొండలు మొత్తం. అట్లే అంటారు. కొండలు చూడండి, బా ఇంత పెద్ద కొండలు చూడండి. వామ్మ, ఉమామహేశ్వరం పెద్ద పెద్ద లోయలతో కూడినటువంటి ఆలయం. చాలా బాగుంటుంది. ఉన్నాయి కోతులు ఎంతటి ఉంటాయి. వ్యూ మాత్రం సూపర్. కాలసర్ప దోషం తెచ్చుకునేటువంటి స్థలం ఇది. సంతాన దోషం, ఆర్థిక ఇబ్బందులు ఇక్కడ పూజ చేస్తే వారికి ఆ సమస్యల నుంచి వారు బయటపడడం జరుగుతుంది. ఇక్కడ నాగులు. స్కాంద పురాణంలో ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. ఉమామహేశ్వర క్షేత్రం గురించి, ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటిది, ఇంత గొప్ప క్షేత్రంగా కావడానికి కారణాలు ఏంటి అనేది ఆ పురాణంలో మొత్తం రాసి ఉండడం జరిగింది. ఈ ఉమామహేశ్వరాన్ని దర్శనం చేసుకుంటే శ్రీశైలం యాత్ర పూర్తవుతుంది. అది భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ కోతులు మాత్రం చాలా ఉంటాయండి. మనం వాటిని ఏమన్నా వద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఋషులు, మునులు, యోగులు, సిద్ధులు ఎందరో తపశక్తి పొందినటువంటి ఋషులు ఈ గుహ ద్వారా శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళేవారని స్కాంద పురాణం మనకు వివరిస్తుంది. ఈ గుహ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. మనకి గబ్బిలాల స్మెల్ అయితే వస్తుందండి. ఎందుకంటే లోపల మొత్తం గబ్బిలాలు ఉంటాయి. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం కూడా లేదు. ఎందుకంటే గబ్బిలాలు మొత్తం లైటింగ్ పడితే మొత్తం బయటకు వచ్చేస్తాయి. అవి చూడండి, సొరంగ మార్గం ఏ విధంగా ఉందో, చాలా ఇరుకుగా ఉంది. దాని ద్వారా ఎందరో ఋషులు శ్రీశైలానికి నడుచుకుంటూ వెళ్ళేవారని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి. అంత విశిష్టత కలిగినటువంటి ఈ క్షేత్రం ప్రతి ఒక్కరు దర్శించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి పాపనాశనం వస్తుందండి. పాపనాశనానికి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే 24 గంటలు 365 రోజులు ఎప్పుడు నీళ్లు ఆ చిన్న గుంతలాగా ఉంటుంది. ఆ గుంత నుంచి వెళ్ళి తవ్వే కొద్దీ మనకి నీళ్ళైతే రావడం జరుగుతుంది. ఇటు నుంచి వెళ్ళి మనం అక్కడ పైకి వెళ్తే పాపనాశనంకి వెళ్తాము. ఇక్కడ స్ట్రైట్గా శ్రీశైలం వెళ్ళడానికి దారి అనమాట ఇది. స్ట్రైట్గా వెళ్తే శ్రీశైలం వెళ్తాం మనం. ఆ గుట్టల పైకి ఎక్కేసి అవతలకి దిగితే మున్న దగ్గర మనం చేరుకుంటాం అనమాట. పాపనాశనానికి అయితే పోతున్నాం ఇప్పుడు. పాపనాశనం దగ్గర మాత్రం చాలా బాగుంటుంది. సొంత ఇంటి కళ కోసం ఇలా రాళ్ళు పేర్చడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో ఇట్లా రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేరిస్తే మనం చాలా తొందరగా, చాలా తక్కువ టైంలో మన యొక్క ఇంటి కళ నెరవేరుతుంది. మనం కొత్త ఇల్లుని కట్టుకుంటామని భక్తుల యొక్క నమ్మకం. అందుకే ఇక్కడ ఇలా పేరుస్తారు.
మనం పాపనాశనం దగ్గరికి అయితే వచ్చేసినాం. పాపనాశనం దగ్గర ఆ వాటర్ యొక్క ప్రత్యేకత చెప్పిన కదా, చూపిస్తా. మనం ఎంత తోడే కొద్దీ అంత నీళ్ళు వస్తూనే ఉంటాయి. మనకి ఆ గుంత అనేది ఖాళీ కాదండి. వాటర్ ఎంత తీస్తే అంత వస్తాయి అన్నమాట. ఇదే ఈ నీళ్ళు ఎప్పుడు ఊరుతుంటాయట. నాకు వేరే ఇచ్చుకోవడం మంది ఇది. ఇక్కడ పాపనాశనాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మనం కిందికి వెళ్ళాలి. ఇది కిందికి వెళ్ళే మెట్ల మార్గం అన్నమాట. మనం ఇప్పుడు కిందికి వెళ్ళేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకుని మనమైతే తిరిగి వెళ్దామండి. చూడండి, ఇక్కడ కూడా రాళ్ళు పేర్చడం జరిగింది. సొంత ఇంటి కళ కోసం భక్తులు ఇలా స్వామి మీద ఉన్నటువంటి నమ్మకంతో అలా పేరుస్తారండి. అలా పెరిసి తొందరగా ఇల్లు కట్టుకుంటామని నమ్మకం. మనం ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాపనాశనం లాస్ట్ ప్లేస్ అనమాట. ఈ ఆలయం దగ్గర దేవుని గుడి ముందరికి ఒకసారి తీసుకొని మనం ఇప్పుడు ఉమామహేశ్వర స్వామిని దర్శనం చేసుకుందాం. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం తిరిగి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోగలరని కోరుతున్నాను. చెర్రే బాగున్నా? ఎప్పుడు వచ్చినావు? బాగున్నా గుడు? అరే ఇప్పటిదాకా చూసిన గుర్తుపట్టలేదు, మర్చిపోయినా నేను. ప్రస్తుతానికి మనం ఆలయం లోపలికి అయితే వచ్చేసినాం. గర్భగుడికి దగ్గరలో ఉన్నాము. ఇక్కడ కెమెరాస్ అలో లేవు అనమాట. వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఈ చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకోవడం జరుగుతుంది. స్వామివారిని అందరూ దర్శనం చేసుకోండి. ప్రస్తుతం మనం స్వామి నందీశ్వరిని అయితే చూస్తున్నాం. ఎదురుగా మనకి శివయ్య అయితే దర్శనం ఇస్తున్నాడు. చూడండి, కొండ చర్యల్లో వెలిసినటువంటి శ్రీ ఉమామహేశ్వరుడు స్వయంభూ లింగం. మనం ఇప్పుడు కొండ కిందికి వెళ్ళిపోయినాం అనమాట. అంటే ఈ ఆలయం మొత్తం ఎలా నిర్మించారంటే కొండ కింది భాగంలో నిర్మించారు ఈ ఆలయాన్ని. ఇది ఫ్రెండ్స్ ఉమామహేశ్వరం టెంపుల్ యొక్క విశిష్టత. నెక్స్ట్ టైం మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్, జై శ్రీరామ్.